హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వరల్డ్ అండి. ఈరోజు మీకు ఈజీగా చేసుకునే టిప్స్ కూడా చెప్తాను. ఇవి ఎలా వలుచుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి ఇలాగని ఈ టిప్ కూడా చూపిస్తాను. ఇవి నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను కదండి. ఇవి పేస్ట్ చేసి పెట్టుకుంటే దీంట్లో ఏమేమి వేసుకోవాలో అవి వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరమైనా చెడిపోదు, ఏం కాదు. ఇది నేను 20 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను ఇలాగే చేసుకొని. మీకు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకి, మరి చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క కేజీ తెచ్చి చేసుకోవచ్చు. లేదంటే హాఫ్ కేజీ చేసుకుంటామంటే చిన్న ఫ్యామిలీ ఉంటే చేసి పెట్టుకోండి. ఎందుకంటే బయట కొని తినడం చాలా ప్రమాదకరం. కుళ్ళిపోయిన అల్లం వేస్తారు, పురుగులు కూడా ఉంటాయండి. ఇలాంటివి ఇప్పుడు తక్కువ సీజన్లో తీసుకున్నప్పుడు పురుగులు కూడా ఉంటాయి ఇందులో. అవి అంతే కలిపి ప్యాకింగ్ చేసేస్తారు, మనకి ఇస్తారు. అవి వాడకండి. మన ఇంట్లోనే చేసుకునేది పొట్టుతో సహా వేసి చేసుకున్నా కూడా మనకి ఏం నష్టం ఏం లేదు, మంచిదే. ఇవి ఈజీగా ఇట్లా వలిసి ఎట్లా అంటే అల్లం వెల్లుల్లి ఎట్లా ఈ తొక్కలు ఇవి తీసుకోవాలి సింపుల్గా చూపిస్తాను చూడండి. ఈ వెల్లుల్లి అయితే మొత్తం 1 కేజీ ఇలా ఒక డేక్షలో వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు అంతే, ఎక్కువ లేదు. వేడైతే చాలు. వేడైనప్పుడు తీసుకొని కొంచెం వేడి చల్లారినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బియ్యం బ్యాగులు ఉంటాయి కదా, బియ్యం బ్యాగులు కానీ కాటన్ సంచులు కానీ ఉంటే వాటి లోపల వేసి నేలపైన ఇలా కొడితే పొట్టంతా రాలిపోతుందండి. ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నేనేం వలవలేదు అసలు. లావుగా ఉండేటి గట్టిగా ఉన్నాయంటే కొంచెం తీసుకోవచ్చు తొక్కలు. ఈ అల్లం అయితే మాత్రం రాత్రి నానబెట్టుకొని మనం ఉదయాన్నే టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత కూర్చొని దాన్ని స్పూన్ తోటి ఇలా అంటే ఊరికి ఇట్లా గీస్తేనే వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇలా కుళ్ళిపోయినవి కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా తీసేసుకోవాలి. ఎంతవరకు ఈ పుచ్చులు ఉంటాయి అంతా తీసేసుకోవాలి. ఇవైతే దీనిపైన తొక్క లోపల అయితే పురుగులు ఉంటాయి, కొన్నిటికి ఇక్కడ వైట్ పురుగులు ఉంటాయి. చూసుకొని మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఇది పేస్ట్ ఎలా పెట్టాలో చూడండి. మిక్సీ జార్లో ఇలా వేసుకొని అందులో ఇవి మనకు చెడిపోకుండా ఉండాలంటే ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు ఒక ట్రిప్కి వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే ఇలా అవుతుంది చూడండి పేస్ట్. నేను దీంట్లో చేసి పెట్టుకుంటున్నాను చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్